మేతకు మొత్తం కొన్ని ప్రాంతాల్లో ఎస్ఎల్బిసి కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఎస్ఎల్బిసి ప్రాజెక్టు శ్రీరామ్ సాగర్ కు సంబంధించిన ప్రాజెక్టులో నీళ్లు ఉన్న దాన్ని నీళ్లు కింది ప్రాంతాలకు విడుదల చేయడం క్రమంలో అక్కడ ప్రజలు అంటే పాలకుర్తి కావచ్చు, ఆయా ప్రాంతాలకు సంబంధించిన ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన పాలకుర్తి తదితర నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు చాలా ఇబ్బందులు పడడం జరుగుతుంది. అక్కడ పంటలు మొత్తం ఎండిపోవడం జరుగుతున్న కోణంలో ఆ ప్రాంతానికి సంబంధించిన మాజీ మంత్రి ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా వరంగల్ జిల్లాకు సంబంధించి వర్ధనపేట, జనగామ జిల్లాకు సంబంధించి జనగామ జిల్లా పరిధిలో పాలకుర్తి, అదేవిధంగా ఈ ప్రాంతాలకు సంబంధించి నియోజకవర్గాలకు సంబంధించి పంటలు ఎండిపోతున్నాయంటూ మాజీ మంత్రి ఎర్రవల్లి దయాకర్ రావు ఇప్పుడున్న ప్రస్తుత నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. నిన్న ఫోన్ మాట్లాడడం జరిగింది. అదేంటో ఒకసారి మనం గమనిద్దాం. ఈ వర్ధనపేట దగ్గర ఇల్లంతా విలేజ్ ఉన్నది. ఎస్ఆర్ఎస్పి 282 ఆ గేటు వదిలితే ఆకేర్ బాగ్లో పడుతుంది. ఆకేర్ బాగ్లో పడితే ఒక 20 గ్రామాలలో ఇప్పుడు నీరు ఎండిపోతాయి. ఆకేర్ బాగ్లో నీళ్ళు లెక్క ఉన్నాయి. ఇట్లా ఒక్క 5 రోజులు వదిలిపెడుతుంది. అలా నీళ్ళు ఉంటుంది. నేను మాట్లాడతాను. సరే, ఒక 10 ఊళ్ళో 10 ఊళ్ళో అంటే నా కాన్స్టిట్యూన్సీ కాదు, పాత వర్ధనపేట, కొంత పాలకుర్తున్నది, అంతా కలుగుతుంది. సరే అనిల్ గారికి నేను చెప్తాను డీటెయిల్స్. ఈ మాజీ మంత్రి ఎర్రవల్లి దయాకర్ రావు ఈ రైతులతో కలిసి నిన్న పర్యటించడం జరిగింది. పంట పొలాలు మొత్తం ఎండిపోయినాయి అనే కోణంలో దానికి సంబంధించి ఒకసారి మనం చూస్తే రైతులు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. మొత్తం పంట పొలాలు ఎండిపోయినాయనే కోణంలో రైతులు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రధానంగా రావడం జరిగింది. పంట అంటే వరి పంట పొలాలు మొత్తం ఎండిన క్రమంలో పంట దిగుబడి అనేది రాక మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి ఎర్రవల్లి దయాకర్ రావు నిన్న ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. రైతులతో కలిసి పంట పొలాలను పరిశీలించడం జరిగింది. ఈ పంట పొలాలను పరిశీలించడం పాటు ఇది కేవలం వరంగల్ జిల్లాలోనూ లేదంటే జనగామ జిల్లాలోనే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టుల కింద ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారు. వేలాది రూపాయలు డబ్బులు అప్పులు చేసి పంటలు సాగు చేసి అనేక ఫర్టిలైజర్ మందులను వినియోగించి పంటలు సాగు చేసి ఈ రోజు అప్పుల పాలే అవకాశం నెలకొంది. పంట చేతికి రాకపోతే మాకు చావే దిక్కనే కోణంలో రైతులు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించిన మాజీ మంత్రి ఎర్రవల్లి దయాకర్ రావు ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుత నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ ద్వారా సంభాషించడం జరిగింది. ఫోన్లో అంటే ఈయన సొంత నియోజకవర్గంలో పర్యటించే క్రమంలో ఎర్రవల్లి దయాకర్ రావు ప్రస్తుత నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పర్యటనలో భాగంగా ఢిల్లీలో ఉన్నానా, ఇప్పుడే ఢిల్లీలో ల్యాండ్ అయినా, నేను అనేక విషయాలు మాట్లాడుతున్నా, ఇక్కడ వేరే కార్యక్రమాలలో వచ్చిన ఈఎన్సీ అనిల్తో మీరు ఒకసారి మాట్లాడండి, నేను కూడా చెప్తా, ఖచ్చితంగా ప్రజల సౌకర్యార్థం ఏదైతే అవసరమో ఖచ్చితంగా నీళ్లు విడుదల చేసే ప్రయత్నం చేస్తానే కోణంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి సానుకూలంగా మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ఎర్రవల్లి దయాకర్ రావు రైతులతో కలిసి వ్యవసాయ పంట పొలాల్లో ఆయన పరిశీలించడం జరిగింది. అక్కడ ఉన్న పంట పొలాలను ఒకసారి చూస్తే మొత్తం పంట పొలాలు వ్యవసాయం అంటే వరి పంట పొలం మొత్తం ఎండిపోయింది. ఎండిపోయిన క్రమంలో చూడండి మిత్రులారా, ఎండిపోయిన ఈ పొలానికి సంబంధించి మొత్తం గొర్రెలను, గేదెలను, ఆవులను మొత్తం మేపేందుకంటే చేతికి వరి పంట రావాల్సిన ఈ చేతిని, అదే వరి పంటని ఆవులకు లేదంటే పశువులకి పశుగ్రాసంగా వినియోగించే దుస్థితి నెలకొంది. కాబట్టి కొద్ది రోజుల పాటు కనుక ఒక 5 రోజులు
వారం రోజులు కనుక నీటి సరఫరా చేస్తే చేతికి పంట అందుతుంది. చేతికి పంట అందితే చేసిన అప్పులు తీరకుండా కనీసం అంటే మాకు లాభాలు రాకుండా కనీసం ఆ పెట్టుబడి సాయమైన పెట్టుబడికైన ఖర్చులన్న తమకు అందితే అప్పుల పాలయ్యే అవకాశం ఉండదు అనే కోణంలో మాజీ మంత్రి ఎర్రవల్లి దయాకర్ రావును కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి అడగడం జరిగింది రైతుల పక్షాన ఎర్రవల్లి దయాకర్ రావు. దీనికి సంబంధించి ఒకసారి చూస్తే కోతకు ముందే మేతకు మునుపెన్నడూ లేని వానలు వరదలతో పొంగిపొట్టిన అన్ని ప్రాజెక్టులు అయినా అడుగంటిన జలాశయాలు నీరందక ఎండుతున్న పంట పొలాలు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుడు సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదైంది. అక్టోబర్ చివరి వరకు నదుల్లో కొనసాగిన వరద ప్రవాహాలు 110 రోజులు గోదావరికి వరద 4200 టీఎంసీల రాక ఏకంగా 8850 టీఎంసీల కృష్ణానది జలాలు సముద్రం పాలు అయినా వేసవికి ముందే అడుగంటిన అన్ని జలాశయాలు. కాళేశ్వరం నీటి వ్యవస్థను వాడుకోలేకనందుకే ఈ దుస్థితి. నీటి నిర్వహణలో దారుణంగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలకే పరిమితం. బోర్డును ఏపీని అడ్డుకోలేని అసక్తత. సాగునీరు అందక రాష్ట్ర వ్యాప్తంగా ఎండుతున్న పంట పొలాలు రోడ్డెక్కుతున్న రైతులు నీళ్ళిచ్చి ఆదుకోవాలంటూ మాజీ మంత్రి ఎర్రవల్లి దయాకర్ రావు పేర్కొంటున్నారు. కాబట్టి ఇది జనగామ అదేవిధంగా వరంగల్ జిల్లాలో కూడా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రమంతా విస్తారంగా వానలు, పలు జిల్లాల్లో వరదలు, అటు కృష్ణా గోదావరి బేసిన్లో ఎగువ నుంచి ముంచెత్తిన వరద. ప్రాజెక్టులో గరిష్టంగా ఇంట్లో ఇంత జల సమృద్ధితో కనీసం రెండు పంటలకైనా సునాయాసంగా నీళ్ళు ఇవ్వచ్చు. కానీ ఆరంభంలో ఉన్నది కాంగ్రెస్. నీటిని ఒడిసి పట్టుకోలేని దైన్యం వారిది. పక్క రాష్ట్రం పట్టుకుపోతుంటే అడ్డుకోలేని అనాసక్తత ఈ కాంగ్రెస్ పార్టీది. ఫలితంగా చెరువుల్లో చేలల్లో నీళ్లు లేవు. వర్షాలు అంటే చేలల్లో నీళ్లు లేవు. అంటే పంట సాగు చేసిన పంటలు మొత్తం ఎండిపోతుంది. రైతుల కళ్ళల్లో ఇప్పుడు కన్నీరు మిగిలిన తప్ప ఏది లేదు. మొత్తం చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఇద్దరు రైతుల ఆత్మహత్య. దిగుబడి రాక అప్పులు తీర్చలేక వరంగల్ మెదక్ జిల్లాలో బలవన్మరణాలు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 440 మంది రైతులు చనిపోవడం జరిగింది. రాష్ట్రంలో నిరుడు వానాకాలంలో సాధారణం కన్నా 97% అత్యధిక వర్షపాతం నమోదైంది. కృష్ణా గోదావరి మూసి మానేరు మున్నేరు తదితర నదులని ఉప్పొంగి ప్రాజెక్టులు పొంగిపొరలాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా ఉప్పొంగింది. ఇక సాగునీటికి డోకా లేదని రైతాంగంలో ఆశాభావం వ్యక్తమైంది. ఆయకట్టుకు తగినంత నీరు అందుతుందని మురిసిపోయింది. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. ఎటు చూసినా ఎండుతున్న దయనీయత కనిపిస్తుంది. అంటే మొత్తానికి పంట పొలాలను పట్టించుకునే పరిస్థితి లేదు. మొత్తం పంట పొలాలు ఎక్కడికక్కడ ఎండిపోతున్నాయి సాగునీరు లేక. పంట చేతికి వచ్చిన తర్వాతనే గడ్డిని పశువుల మేతకు వేయాల్సింది పోయి వరి కోతకు ముందే మూగజీవాల మేత కోసం పొలాల్లోకి తోలాల్సిన దుస్థితి దాపురించింది. మరి ఈ కరువు ఎట్లా వచ్చిందంటే ఇది కాంగ్రెస్ తెచ్చింది. నీటి నిర్వహణకు తిలోదకాలు ఇచ్చిన ఫలితం ఇది. ప్రభుత్వ ప్రణాళికలు ఏమిటి? సోయిలేని తీరుకు దర్పణం ఇది. సర్కారు వైఫల్యం అన్నదాతలకు శాపంగా పరిణమించింది. పొట్ట దశలో ఉన్న పంటలను కాపాడుకునేందుకు ఇప్పుడు తండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన అన్నదాతలు ఇప్పుడు దిక్కు తోచక కొట్టుమిట్టాడుతున్నారు. కృష్ణా నుంచి సముద్రంలోకి 844 టీఎంసీలు. కృష్ణా బేసిన్లో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి. బేసిన్లోని ఆల్మట్టి మొదలు దిగువన ప్రకాశం బ్యారేజ్ వరకు అన్ని ప్రాజెక్టులు పొంగి పొరలాయి. గత ఏడాది కేవలం 72 టీఎంసీల సముద్రంలో కలవగా ఈసారి 844 టీఎంసీల మేరకు సముద్ర పాలైంది నీరు. అంటే ఎంత భారీ వరదలు వచ్చాయో అర్థం చేసుకోవచ్చు. అది కాక కృష్ణాలో నవంబర్ మొదటి వారం వరకు వరద ప్రవాహాలు స్థిరంగా కొనసాగాయి. సముద్రంలో కలిసిన జలాలు పోగా దాదాపు ఇరు రాష్ట్రాలకు కలిపి 1010 పైగా టీఎంసీలు అందుబాటులో వచ్చాయి. తాత్కాలిక కోటాలో ఏపీకి 666 టీఎంసీలు కాగా ఇప్పటికే ఆ రాష్ట్రం కోటాకు మించి జలాలను వినియోగించుకుంది. మరోవైపు తెలంగాణకు తాత్కాలిక కోటాలో 344 టీఎంసీలు ఉండగా ఇప్పటికీ 220 టీఎంసీలకు మించి వినియోగించుకోలేదు. ప్రస్తుతం శ్రీశైలం నాగార్జునసాగర్ రిజర్వాయర్లో కలిపి 60 టీఎంసీలు కూడా అందుబాటులో లేని దుస్థితి నెలకొంది. మరోవైపు ఇప్పటికీ రాష్ట్ర కోటాలో 124 టీఎంసీలు ఉన్నాయి. యాసంగి సాగునీటికి వేసవి తాగునీటికి కలిపి మే నెలాఖరు వరకు దాదాపు 118 టీఎంసీలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. కానీ రిజర్వాయర్లు ఖాళీ అవడంతో ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.
ప్రస్తుతం ఇందులో ఉన్న నీటిలో ఏపీకి 20 టీఎంసీలు కేటాయించగా తుదకు దక్కింది 40 టీఎంసీలు మాత్రమే. దీంతో అంచనాలను తప్పి ఈ ప్రాజెక్టుల కింద ప్రస్తుతం పంటలు ఎండిపోతున్న దుస్థితి దాపురించింది. అది కాక వేసవిలో తాగునీటికి తన్నడక తప్పదని పరిస్థితులు దాపురించాయి. గోదావరి నుంచి 4150 టీఎంసీలు. మరోవైపు గోదావరి బేసిన్లోనూ సమృద్ధిగా వర్షాలు కురవడంతో భారీగా వరదలు వచ్చాయి. 100 రోజులకు పైగా వరద ప్రవాహాలు కొనసాగాయి. మహారాష్ట్ర ప్రాజెక్టులతో పాటు శ్రీరామ్ సాగర్ మొదలు అన్ని మేజర్ ప్రాజెక్టులే కాకుండా మీడియం ప్రాజెక్టులన్నీ పొంగిపొర్లాయి. ఏడాది మొత్తంలో దాదాపు 4150 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. అక్టోబర్ 29 వరకు వరద ప్రవాహాలు భారీగా కొనసాగాయి. ఇప్పటికీ ప్రాణహితలో దాదాపు 8000 క్యూసెక్ల ప్రవాహం వచ్చి గోదావరిలో కొనసాగుతుంది. అయినా గోదావరి బేసిన్లోని ప్రాజెక్టుల్లో ప్రస్తుతం కరువు పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు సైతం ఎండుతుంది. ఎస్ఆర్ఎస్పి ఈ ఏడాది జూలై 17 నుంచి వరద ప్రవాహాలు నవంబర్ మొదటి వారం దాకా కొనసాగాయి. దాదాపు 4 సార్లు గేట్లు తెరిచారు. కొరబడిన ప్రణాళిక. సమృద్ధిగా వర్షాలు కురిసిన రాష్ట్రంలో నీటి కటకట ఏర్పడడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని స్పష్టంగా తెలుస్తుంది. గత బీఆర్ఎస్ సర్కారు సాగునీటి ఎద్దడి లేకుండా ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళింది. తెలంగాణ నీటి వనరులకు ఆయువు పట్టైన చెరువుల సంరక్షణ పునరుద్ధరణపై కేసీఆర్ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేసింది. తద్వారా 2 పంటలకు సాగునీరు భరోసా లభించింది. యాసంగిలోనూ నిరంతరంగా పంటలు పండించుకునే పరిస్థితి ఉండేది. రాష్ట్రంలో వేలాది చెరువులను అక్కడి మేజర్ మీడియం ప్రాజెక్టులకు గత ప్రభుత్వం అనుసంధానం చేసింది. ప్రధాన గోదావరిలో ఎగువ నుంచి ప్రవాహం తగ్గిన వెంటనే మేడిగడ్డ నుంచి ప్రాణహిత ప్రధాన ప్రాజెక్టులను ఎత్తిపోసేది. ఈ జలాలను ప్రాజెక్టుల ద్వారా చెరువులకు మళ్లించేది. ఇలా ప్రతి అక్టోబర్ లేదంటే డిసెంబర్ లో చెరువులు చెక్ డ్యామ్లను క్రమం తప్పకుండా నింపేది. ఫలితంగా భూగర్భ జలాలు పడిపోకుండా ఉండేవి. 24 గంటల పాటు కరెంట్ ఇవ్వడంతో బోర్ల ద్వారా పంటలు పండేవి. చిన్న లిఫ్టులను కూడా సమర్థవంతంగా వినియోగించుకునే అవకాశం ఉండేది. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారు ఈ ఏడాది ఆ పనేమీ చేయలేదు. ఫలితంగా భూగర్భ జల మట్టాలు తీవ్రంగా పడిపోయాయి. మరోవైపు కరెంటు కోతల వల్ల బోర్లు కూడా పూర్తి స్థాయిలో నడవని దుస్థితి నెలకొంది. దీంతో కొన్ని చోట్ల నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే మరో చోట్ల నీళ్లున్న పంటలు ఎండిపోతున్నాయి. ఇది ప్రభుత్వ ప్రణాళిక రాహిత్యమేనని స్పష్టమవుతున్నట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు హెచ్చరించిన పెడచెవిన. ఎస్ఆర్ఎస్పి ఎల్లంపల్లి, ఎల్ఎంటి, మిడ్మానేరు, కడెం, నిజాం సాగర్, సింగూరు, నాగార్జున సాగర్, శ్రీశైలం తదితర మేజర్ మీడియం మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో డిసెంబర్ మొదటి వారం నాటికి తాగునీటి అవసరాల కోసం అందుబాటులో ఉన్న నీటిని రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక నిర్వహణ కమిటీ లెక్క తేల్చింది. ఈ యాసంగిలో మొత్తానికి 42.45 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని ప్రతిపాదించింది. మేజర్ ప్రాజెక్టుల్లో 277.59 టీఎంసీలు అందుబాటులో ఉండగా వాటి కింద 30.98 లక్షల ఎకరాలకు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు 30.38 టీఎంసీలకు, 2.08 లక్షల ఎకరాలకు, మైనర్ ఇరిగేషన్ పరిధిలో 37.40 టీఎంసీలతో 7.23 లక్షల ఎకరాలకు, ఐడిసి లిఫ్ట్ కింద 8.5 టీఎంసీలతో 1.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని అంచనాలు రూపొందించింది. వెబ్ క్రాప్స్ 24 లక్షల ఎకరాలు, ఐడి క్రాప్స్ 17.94 లక్షల ఎకరాలు, మొత్తంగా 42.48 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కమిటీ రైతాంగం ఖరారు చేసింది. జనవరి 1 నుంచి మార్చి 31 వరకు 31 వరకు మంచి పద్ధతి ప్రకారం అంటే వారం విడిచి వారం మొత్తంగా 6 తడులకు అందించాలని నిర్ణయించింది. రాష్ట్ర స్థాయి కమిటీ రూపొందించిన అంచనాలు క్షేత్రస్థాయి పరిస్థితులను పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయని ఫీల్డ్లోని ఇంజనీర్లు మొదటి నుంచి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించి చేతులు దులుపుకున్నదే తప్ప ఆ దిశగా నిల్వలపై ఎప్పటికప్పుడు దృష్టి సారించింది లేదు. కృష్ణానది జలాల్లో ఏపీ తాత్కాలిక కోట 512 టీఎంసీలే కానీ ఇప్పటి వరకు అది ఏకంగా 650 టీఎంసీలను మళ్లించుకుపోయింది. నవంబర్ నుంచి శ్రీశైలం సాగర్ నుంచి భారీగా జలాలను మళ్లించడం మొదలుపెట్టింది. ఒకానొక దశలో గడిచిన 25 రోజుల్లోనే ఏకంగా 60 టీఎంసీలను మళ్లించుకుపోతుంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రోజుకు నికరంగా 2 టీఎంసీలకు మించి జలాలను ఏపీ మళ్లించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క పోతిరెడ్డిపాడు ద్వారా 8 నెలల్లోనే 245 టీఎంసీలకు పైగా జలాలను
పెన్నా బేసిన్ కు తరలించింది. ఏపీ జలాలను మళ్లిస్తున్న విషయాన్ని రాష్ట్ర అధికారులు నవంబర్లోని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయినా సర్కారు పెడచెవిన పెట్టింది. బోర్డు నిలిపివేసిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. మరోవైపు మేడిగడ్డ బరాజ్ ఘటనను సాకుగా చూపి కాళేశ్వరం ప్రాజెక్టును పడవ పెట్టడంతో ఎస్ఆర్ఎస్పీ 2తో పాటు నిజాం సాగర్, రంగనాయక్ సాగర్ ఆయకట్టు సైతం ఎండిపోయే దుస్థితి ఏర్పడింది. రైతన్నల ఆగమాగం. కాంగ్రెస్ సర్కార్ అవగాహన రాహిత్యం, ప్రణాళిక లేమితో ప్రస్తుతం రైతులు ఆగమవుతున్నారు. నీరిస్తామని పత్రికల ముఖంగా ప్రకటించిన ప్రభుత్వం ప్రస్తుతం పంటలు పొట్టకు వచ్చిన దశలో చేతులెత్తేసింది. దీంతో రైతులు దిక్కుతోచిన స్థితిలో పడిపోయారు. చెరువులను నింపలేకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి బోర్లన్నీ చిన్నబోతున్నాయి. వాటి కింద సాగు ప్రశ్నార్థకంగా మారింది. కరెంటు కోతలు కూడా కొనసాగుతుండడంతో బోరు బావుల కింద వ్యవసాయం సజావుగా సాగని దుస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది రైతులు పంటలపై ఆశలు వదులుకొని పశువుల మేతకు వదిలేశారు. ఎకరాకు దాదాపు 20 నుంచి 26 వేల పెట్టుబడి పెట్టిన రైతులు ప్రస్తుతం పంటలను కాపాడుకునేందుకు రోడ్డు ఎక్కుతున్నారు. ట్యాంకర్లను పెట్టి కొద్ది మొత్తంలో నైనా పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు, తనలాడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మాజీ మంత్రి ఎర్రవల్లి దయాకర్ రావు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మా ప్రాంతంలో పూర్తిగా రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మా ప్రాంతానికి సంబంధించి రైతులకు ఒక 5 రోజుల పాటు మాకు నీళ్ళు ఇవ్వండి, మా రైతులకు సంబంధించిన పంటలు బయటపడతాయనే కోణంలో ఈ ప్రాంతానికి సంబంధించి మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో ఎర్రవల్లి దయాకర్ రావు పేర్కొనడం జరుగుతుంది. కానీ ఎర్రవల్లి దయాకర్ రావు పేర్కొన్న క్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. ఖచ్చితంగా అవకాశం ఉంటే మేము చేస్తాము. ఈఎన్సీ ఎవరైతే నవీన్ ఉన్నారో అనిల్ ఉన్నారో ఆయనకు సమాచారం ఇవ్వండి, ఖచ్చితంగా సాయం అందుతుందని కూడా ఆయన కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి అయితే అక్కడ ఉన్నటువంటి రైతులు మాత్రం తీవ్ర ఆగ్రహంతో ఊగిపోవడం జరుగుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మేము తీవ్రంగా నష్టపోతున్నాం, ఈ ప్రభుత్వం మేలు చేసే అవకాశం లేదు కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు మొర్రో అంటూ ఎర్రవల్లి దయాకర్ రావు ముందు వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, తాగునీటి కోసం కావచ్చు, సాగునీటి కోసం కావచ్చు, అదేవిధంగా బోర్ల నిర్వహణ కోసం, విద్యుత్ సరఫరా ఇలాంటి అవాంతరాలు లేవు. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇబ్బందులు పడుతున్నామంటూ రైతులు ఆ వరి పంటలను కోసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఎర్రవల్లి దయాకర్ రావు వద్ద తమ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది.